నిరం మలయాళంలో సూపర్ హిట్. దీన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించాలని చాలామంది నిర్మాతలు పోటీ పడ్డారు. చివరకు స్రవంతి రవికిషోర్కి రీమేక్ హక్కులు దక్కాయి. అప్పుడే మహేష్ బాబు సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడంతో ఆ కొత్త స్టోరీకి ఈ కొత్త హీరో అయితే బాగుంటుంది అనుకున్నారు రవికిషోర్. కాపీ కూడా ఆయనకు పంపించి తన ఉద్దేశం చెప్పమంటే మహేష్ నుంచి నో రెస్పాన్స్. తర్వాత సుమంత్ని కలిశారు. ఆయన అప్పటికే వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయారు. మరి ఏం చేద్దాం, ఏ హీరోని పెడదాం అనుకున్న టైంలో ఓ యాడ్లో రవికిషోర్ యాడ్ దృష్టిని ఆకట్టుకున్నట్టు తరుణ్. అప్పటికి ఆయన ఎవరో కూడా తెలియదు. డీటెయిల్స్ కనుక్కొని చివరికి తనను ఎంపిక చేసుకున్నారు. తరుణ్కు ముందు బాలీవుడ్ హీరో కూడా అనుకున్నారు.